ఫ్రీడమ్ అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతోంది నేటితరం యువత. వీళ్ళ తీరం చూస్తే హబ్బా మైండ్ బ్లోయింగ్. తప్పు చేస్తున్నామన్న భయం లేదు, సరిదిద్దే వారిపై అస్సలు గౌరవం లేదు. మీరెవరు మాకు చెప్పేది, మా ఇష్టం ఉండదు మేము చేసుకుంటాం అంటూ నడి రోడ్డుపై బరి తెగించేస్తూ ఉన్నారు. అలా పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఒక జంట నడి రోడ్డుపై చేసిన రొమాన్స్, అసలు రొమాన్స్ కూడా అనలేం. అది అభ్యంతరకరాన్ని దాటి అశ్లీలతకు మధ్యలో ఆగిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ వీడియో కాస్త నెట్టింట పెనుదుమారం రేపుతోంది. అసలు వాళ్ళు ఏం చేశారు, నెటిజన్స్ ఎందుకు అంత స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు, ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు వార్ టీవీ. నేను సచిన్. కర్ణాటకలోని ఉడిపి అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? పవిత్రమైన పుణ్యక్షేత్రం, కృష్ణాలయం, ఉట్టిపడే భక్తి భావం. కానీ ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం ఒక చెడు వార్తను అలా అలుముకుందనుకోవడంలో అతిశయోక్తి లేదు. చేదరించుకునే విషయంలో ఇప్పుడు వార్తల్లో నిలిచిపోయేంతలా చేసింది ఈ ఘటన. ఒక జంట సభ్యత సంస్కారం మర్చిపోయి పబ్లిక్లో రొమాన్స్ చేస్తూ ఒకరి మూతులు మీకు అర్థమైంటుంది డాష్ 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 గలీజ్గా చండాలంగా రచ్చ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారింది. ఒకసారి ఆ విజువల్ మీరే చూడండి. చూసారుగా, ఉడిపి నగరంలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారి విజువల్స్ చూడండి. పక్క నుంచి కార్లు వెళ్తున్నాయి, బైక్లు వెళ్తున్నాయి, మహిళలు వెళ్తూ ఉన్నారు, చిన్నారులు వెళ్తూ ఉన్నారు, ఓ పెద్దాయన వెళ్తూ ఉన్నారు. ఇంతమంది చూస్తున్నా మేము బ్లర్ చేసి చూపించాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయారు. ఉడిపి నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ అందరూ చూస్తూ ఉండగానే ఒక యువతి, ఇంకొక యువకుడు రోడ్డు పక్కన అసభ్యకర రీతిలో ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇది అక్కడ కంట కనిపించింది కొంతమందికి. రోడ్డుపై వాహనాలు వెళ్తూ ఉన్నాయి, జనం, అందులోనూ మహిళలు, చిన్నారులు అటు ఇటు తిరుగుతున్నా అబ్బే మాకేం సంబంధం అని చెప్పి పట్టించుకోకుండా కామంతో కళ్ళు మూసుకొని ప్రవర్తించారు. మత్తులో ఉన్నారో లేకపోతే మాయలో పడిపోయారో తెలియదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఈ గలీజ్ తతంగం అంతా చూసిన ఒక వ్యక్తికి చివరికి ఓపిక చచ్చిపోయింది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అంటూ నిలదీశాడు. నడి రోడ్డుపై జనాలు చూస్తూ ఉంటే ఇంతలా గలీజ్ పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ ఏకి పారేశాడు, కరిగి పారేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత డిటర్జెంట్ మాత్రమే తక్కువ, కడిగి పారేశాడంతే. ఏ ఊరి మీది, ఉడిపి పరువెందుకు తీస్తున్నారు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతను అంతలా హెచ్చరిస్తున్నా సాధారణంగా అలా జరిగితే ఏమవుతుంది, భయపడతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది కదా కామన్గా మనకి జరిగేది. అతను అంతలా హెచ్చరిస్తున్నా వాళ్ళు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏముందిలే అనుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విజువల్ మీరు కరెక్ట్గా గమనిస్తాయి. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి అక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఇప్పుడు బయట రూపంలో మీరు చూద్దు. కానీ ಪಬ್ಲಿಕ್ ಸರ್ವರ್ ಏನ್ ಮಾಡ್ತೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಪಬ್ಲಿಕ್ ಇದು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ಹಿಂದಿನೇ ಇದು ಪಬ್ಲಿಕ್ ಏನಾ? ಪಬ್ಲಿಕ್ ಸರ್ವರ್ ಮೇಲೆ क्या करते हैं? हाँ, ಇದು ಪಬ್ಲಿಕ್ ಏನಾ? कितना आदमी ಏನಾ ಇದಾರೆ? ಅವ್ರು ಯಾವ ಊರು ನಿಮ್ದು? ಊರು ಯಾವುದು? ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಮ್ಮ? ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ನಿಮ್ಗೆ ಯಾರು ಕೇಳೋರು, ಯಾರು ಹೇಳೋರು? ಯಾವಾಗಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಹಾಂ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಎಲ್ಲಾದ್ರೂ ಹೋಗಿ, ಹೊರಗಡೆ ಹೋಗಿ. ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ಉಡುಪಿ ಹೆಸರು ಹಾಳು ಮಾಡಬೇಡಿ. ನೀವು ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಮ್ಗೆ ಅಷ್ಟು? చూసారుగా, నేటి జెన్ జీ యువత ఫ్రీడమ్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటోందని పెద్దలు విమర్శిస్తూ ఉన్నారు.
పబ్లిక్ ప్లేసెస్లో ఎలా ప్రవర్తించాలో తెలియని పరిస్థితి నెలకొంది. చదువుకొని ఉన్నారు, మంచి ఫ్యూచర్ను నిర్మించుకోవాల్సిన వయసులో ఇలాంటి అలవాట్లకు బానిసలై సంస్కృతిని మంట కలుపుతున్నారు అంటూ అక్కడ స్థానికులు అంటున్నమాట. ఆఫ్ కోర్స్ ఈ విషయం కాస్త మన నెట్టింట్లోకి వచ్చిందనుకోండి, ఏం జరుగుతుందో తెలిసిందేగా. మనోళ్ళు ఊరుకుంటారా? ఒక రేంజ్లో ఏకి పారేస్తున్నారు, ఫైర్ అవుతూ ఉన్నారు. సిగ్గులేని బతుకులు కొన్ని ఇలాగే చేస్తాయంటున్నారు. ఇంకొందరేమో బెడ్రూమ్లో కంటే రోడ్డు పైన ఇలా చేయడం వాళ్ళకి నచ్చినట్లుంది అంటూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. ప్రేమ, రొమాన్స్ అనేవి తప్పు కాదు, కానీ అవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూపించాలో తెలియకపోవడం తప్పు. ఇప్పుడు రోడ్డుపై రొమాన్స్ చేసిన ఈ అమ్మాయి రేపు ఇతన్ని కాకుండా ఇంకొకరిని చేసుకుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? అలాగే ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని చేసుకుంటే కదా, ఇవేవి ఆలోచించకుండానే ఇలా బరి తెగించడం ఎంతవరకు కరెక్ట్? పైగా పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో పాడు పనులు చేస్తూ రచ్చకెక్కారు. ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఇలాంటి యువత ఖచ్చితంగా మారాల్సిందే. సభ్యత, సంస్కారం తెలుసుకోవాలి. బాధ్యత మరిస్తే చూసారుగా, ఒక వ్యక్తి ప్రశ్నించట్టుగా సమాజం ప్రశ్నించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఒకవేళ ఇంకా అడుగు ముందుకేస్తే చట్టపరమైన చర్యలు తప్పవంటూ సామాజిక కార్యకర్తలు సైతం హెచ్చరిస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఇష్యూకి సంబంధించిన సివియారిటీ ఏంటనేది. అండ్ ఇటువంటి ఘటనల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది అంటున్న మాట వాళ్ళు చేసిన దాంట్లో తప్పే ఉందనేది. ఆఫ్ కోర్స్ సోషల్ మీడియా వేదికగా నెట్టింట వినిపించిన మాట. వీళ్ళు చేసిన పనులు మీకు తప్పు కనిపిస్తోందా, లేకపోతే ఇది సమంజసం అనుకుంటున్నారా, లేకపోతే కరెక్ట్ కాదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ దృష్టికి తీసుకురావడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు, లేదు. అండ్ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. సో మీ రియాక్షన్ ఏంటి? మర్చిపోకుండా కామెంట్ చేయండి.